ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఏంటి బ్రదర్, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు యశోదతో ఎక్కడెక్కడ తిరుగుదామా, ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తున్నావా? రాయ్, చంపేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హరి బ్రదర్, నేనేమన్నానని? ఎందుకంత కోపం బ్రదర్? అయినా రోజు మీరు చేసే పనే కదా. బాబాయ్, గొడవలు ఎందుకు? మామూలుగా మాట్లాడుకోండి. చూడు బ్రదర్, నీ పద్ధతి ఏం బాలేదు. నువ్వు చదువుకున్నవాడివి, మంచివాడివి. నువ్వే ఇలా ఆవేశపడితే ఎలా? నువ్వు నా బాధను అర్థం చేసుకోకుండా నీ కోపాన్ని చూపిస్తున్నావు. చూడు బ్రదర్, ఎప్పుడు యశోద గురించే కాదు, నా గురించి ఆలోచించు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను బ్రదర్ యశోదని. పీటల మీద పెళ్ళాగిపోయింది. పీకల్లోతో బాధలో ఉన్నాను. నువ్వు యశోద ఎక్కడుందో చెప్పు, వెళ్ళి తాళి కట్టేస్తాను. రాయ్, నువ్వు యశోదని ఎంత మోసం చేశావో నేను కళ్ళారా చూశానురా. నేను బ్రతికున్నంత వరకు నీలాంటి యదవ నీడ కూడా యశోద మీద పడనివ్వను. గుర్తుపెట్టుకో, యశోద మెడలో ఎప్పటికైనా తాళి కట్టేది నేను. యశోద చిటికెన వేలు పట్టుకొని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసేది నేను. ఒక నిమిషం. బ్రదర్, నువ్వు సైంటిస్ట్వి కదా, అందంగా ఉంటావు, బోల్డ్ అంత ఆస్తుంది. నువ్వు అంటే స్వయంవరానికి వచ్చినట్టు 100 మంది ఆడపిల్లలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి క్యూలో ఉంటారు. అలాంటిది నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? హరి, హరి ఆగు. రాయ్, హరి ఆగు. నా ప్రేమని మాటల్లో చెప్పలేను, చేతల్లో మాత్రమే చూపించగలను. తెల్లారితే మన పెళ్ళి, నీ జీవితం నా జీవితం మారిపోతుందని ఆనందంలో ఉన్నాను. ఇప్పటికే 6 నెలలు నాకు టైం వేస్ట్. మళ్ళీ దాన్ని మెడలో గుదిబండగా తగిలించుకొని నేనెక్కడికి వెళ్ళాలి సార్? భలే దొరికావే. మొన్నంటే నా కంటికి కనిపించకుండా తప్పించుకుని పారిపోయావు. ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. రాయ్, మర్యాదగా వెళ్ళు, లేకపోతే చంపేస్తాను. మీరందరూ బేసిక్గా మంచోళ్ళురా. ఒక్కసారిగా నాలాగా దుర్మార్గుడిగా మారాలి అంటే చాలా కష్టం మీకు. కానీ నేను పుట్టుకతోనే ఎదవని. చూడు పాప యశోద, నువ్వు అరిచినా గీ పెట్టినా ఈరోజు నేను నీ మెడలో తాళి కడతాను. రావే, ఎక్కడికి తప్పించుకుంటావు?
అర్జున్ ఏయ్! యశోద 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 రావే. వదలు వదలు వదలరా. యశోద కళ్ళలో నీళ్లు రాకుండా చేయాలనేదే నా లక్ష్యం రా. అలాంటిది యశోద రక్తం నేను చూసి అలా చేశావు. నిన్ను వదలను, అలాగే యశోద చెయ్యి వదలను. జాగ్రత్త. బాబు హరి బాబు హరి ఏయ్! హరి బాబు హరి ఆగు బాబు బాబు. యశోద పర్లేదు హరి, చిన్న గాయమే. అసలు ఎవరమ్మా వాడు? నువ్వు హరి వాడితో ఎందుకు గొడవ పడ్డారు? వాడే నేను ప్రేమించిన అర్జున్ బాబాయ్. ఆ వెధ వల్లే నా జీవితం ఇలా తయారైంది. నాకంటే ఎక్కువగా నేను వాడిని నమ్మాను, వాడి ప్రేమని నమ్మాను. కానీ అదంతా అబద్ధమని తెలిసిన రోజు నేను మనిషిగా చచ్చిపోయాను. వాడు రామయ్య తండ్రి జానకమ్మతో కలిసి నా జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. సర్వనాశనం చేశారు. యశోద సరే సార్, ఉంటాను. యాండి కాఫీ తీసుకోండి. యాండి నేనొకటి అడుగుతాను, మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా? ఏంటి దాక్షాయని కొత్తగా అడుగుతున్నావు? నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా, లేక నీ దగ్గర ఏం నిజాలు దాచానా? అలా కాదండి, ఇది నా అనుమానం మాత్రమే. ఆ అనుమానమే నిజమేమోనని రోజు రోజుకి నా అనుమానం బలపడుతూనే ఉంది. సరే, నీ మనసులో ఉన్న అనుమానం ఏంటో బయటికి కక్కై. నేను యశోదాని తిట్టినప్పుడల్లా మీరు సైలెంట్గానే ఉంటున్నారు. అంతేకాదు, హరివిట్టల్ నా మీద కోప్పడుతున్నప్పుడల్లా, నేను హరివిట్టల్ మీద కోప్పడుతున్నప్పుడు మీరసలు మధ్యలోకి రావడం లేదు. దానికి కారణం ఏంటి?